మాధవీయం అండి. ఇది కూడా ఈ జలక్రీడలంతా ప్రాచుర్యం పొందినటువంటి కథ. మనకి ఎందుకో పవతన గారు రాయలేదు భాగవతంలో, తెలుగు భాగవతంలో. వ్యాస భాగవతంలో కూడా లేదు. కానీ నార్త్లో చాలా ప్రాచుర్యం ఉన్నది. రాధకి గుళ్ళు కూడా ఉన్నాయి. తర్వాత దేవి భాగవతంలోనూ, గర్గపాండ భాగవతంలోనూ చాలా భాగవతం, ఒక్క మన వ్యాస భాగవతంలో ఏదో అంచేత పవతన గారు కూడా రాయలేదు. మిగతా చోట ప్రాచుర్యం చెందినదే ఇటువంటి రాధామాధవీయం కథ. ఇది కూడా కృష్ణలీలలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి కథ. ఆ రోజు ఉదయం బజారుకి వెళ్తే రాధ కృష్ణుడు కనపడ్డాడు. కృష్ణుడు కనపడి రాధ చూసింది, కృష్ణ అంటూ దగ్గర గంట వచ్చింది. కృష్ణుడు కూడా చేతిలో చేతి వేసి, రాధ ఇవాళ రాత్రి మనం యమునా నదీ తరంలో ఆ తరంగాలలో, తర్వాత ఇవాళ పున్నమి, ఆ పున్నమి రాత్రి, ఆ పున్నమి వెన్నెలలో, పండు వెన్నెలలో మనం నౌకాయానం చేద్దాం. నౌకా విహారం, లాహిరి లాహిరి అంటారు చూడండి, అట్టాగనమాట. మన ఇద్దరు సుమా, ఎవరు వద్దు అన్నాడు. అన్నప్పటికీ ఆవిడకి మాట రాలేదు పాపం. ఆనంద బాష్పాలు, అలా ఆనంద బాష్పాలతో ఉంటే, ఊ అంటావా అన్నాడు. అదేంటి స్వామి, ఎప్పటి నుంచో ఈ భాగ్యం గురించి చూస్తున్నాను. దేవతలకి లేదు, మునీశ్వరుడికి లేదు, అలాంటిది మన ఇద్దరు నౌకాయానానికి పిలుస్తున్నావా స్వామి? అంతకంటే ఏం కావాలి? తప్పకుండా వస్తా, నువ్వు కూడా తప్పకుండా రావాలి అని వెళ్ళిపోయింది. ఇంకా అక్కడి నుంచి ఆవిడికి ఎప్పుడు చీకటి పడుతుంది, ఎప్పుడు యమునా తీరానికి వెళ్ళాలి అనే ఇదే తపన, ఇదే ఆలోచన. అలా గంటలు కలుస్తున్నాయి చాలా భారంగా. 12 అయ్యేటప్పటికీ ఇంకా ఆవిడ తట్టుకోలేకపోతుంది. అక్కడికి వెళ్ళాక ఏం చేయాలి, ఏమిటి అనేటువంటి ఆలోచనలు కూడా అక్కడ, ఆ మధురమైన ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, ఆవిడ ఆలోచనలు, ఆ శ్రీయతుమూర్తి అయిన స్వామి వస్తాడు, పాదపూజ దయచేయమని అడుగుతా, సద్దులేని అర్ధరాత్రి సమయంలో ఒంటిగా రహస్యంగా తప్పించే నా గుండెలపై స్వామిని హత్తుకుంటా, స్వామి చరణాలను పూజించుకుంటా. స్వామి మురళీరవాలు ఎంత మధురంగా ఉంటాయి. స్వామి మధురం, ఆయన ముఖం మధురం, వదనం మధురం, వచనం మధురం, అధరం మధురం, మాటే మధురం, ఆసం మధురం, అఖిలాండపతి సర్వం మధురం. అంచేత ఆయన మాట్లాడతాడు, హృదయేశ్వర ఒక్కసారి నా గుండెలు పులకరించేటట్లా మురళి ఊదవా అని అడుగుతా, నేను ఒక్కరితోనే ఆస్వాదిస్తా. ఇవన్నీ ఆమె ఆలోచనలు. నడిచిపోతోంది గంటలు. సాయంకాలం అయింది. సూర్యుడి కేసు చూస్తుంది, సూర్యుడిని తిడుతుంది. ఓ గంట వెనకైతే ఏమైపోయింది, నీ బద్ధతే నీది, కానీ ఎదరవాళ్ళ బాధలు నీకేం అవసరం ఉండదు అని తిడుతుంది. చంద్రుడిని తిడుతుంది. ఇలా ముందుకు రావడం, వెనక్కి రావడం, చివరికి చీర కట్టుకుంది. అయ్యో తెల్ల చీర, కృష్ణుడు వేళాకోళం చేస్తాడేమో, నేను నల్లగా ఉన్నాను నువ్వు తెల్ల చీర కట్టుకొచ్చావా అంటాడేమో. మళ్ళా చీర ఉప్పేసింది, మళ్ళా ఇంకో చీర కట్టింది. ఇలా చేస్తోంది. ఎంత చేసినా నిరీక్షణ ఆ సమయం అవ్వట్లేదు. చాలా బాధపడిపోతుంది. నిట్టూర్పులు విడుస్తోంది. అందరినీ తిట్టేస్తోంది. సూర్యుడిని, చంద్రుడిని, అందరినీ తిడుతోంది. సూర్యుడు ఇంతగా అస్తమించాడు, ఈవిడ తిట్టాడని కాదు, ఆయన టైం అయింది కానీ అస్తమించాడు. ఆ తర్వాత మెల్లిగా చంద్రుడు వస్తున్నాడు. మెల్లిగా 8 అయ్యేటప్పటికీ రాత్రిపూట మెల్లిగా బయలుదేరింది. ఆమె చాలా ఉత్సాహంగా, పైగా ఎవరూ చూడకూడదు అనుకుంటూ జాగ్రత్తగా అటు ఇటు జాగ్రత్తగా చూసుకుంటూ అలా 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 మెల్లిగా యమునా నది ఒడ్డుకి వచ్చింది. యమునా నది తటాన్న మధుర మంజుల మాలతి మండపం. ఆ మండపంలో ఒక పాలరాతి తిన్నె,
దాని మీద కూర్చుంది ఈమె. పువ్వులు మొగ్గలు తెచ్చుకుంది, మొగ్గల దారాలు కడుతోంది. దారాలు కడుతుంటే ఒకటికి 2 మొగ్గలు వచ్చేస్తున్నాయి. మొగ్గల్ని తిడుతోంది, ఎందుకంత కంగారు, నేను మీ అందరినీ గుచ్చుతాను. ఆ కృష్ణుడి మెడలో ఉందిరిగాను మీరు, ఇవాళ మన అదృష్టం అది, మీకు నాకే దక్కింది, కంగారు పడకండి అని మొగ్గల్ని తిడుతోంది. అటు చూస్తోంది, ఇటు చూస్తోంది. ఇంకా కృష్ణుడు వచ్చే సమయం అయింది అనుకుంటోంది. చిన్న చప్పుడైతే కృష్ణుడు అనుకుంటోంది, చిన్న గాలి వీస్తే కృష్ణుడు వచ్చాడు అనుకుంటోంది. నిరీక్షణ ఎలాగుంటుందో అలాగే ఉంటుంది. 8 అయిపోయింది, 9 అయింది, 10 అయింది, 11 అయింది, 12 అయింది. గడియారంలో డేట్ మారింది. కృష్ణుడు రాలే. చాలా బాధపడింది. చిచ్చువలె చంద్రుడు పైకి వచ్చినాడు. 12 అయ్యేప్పుడు సరిగా పైకి వస్తాడు చంద్రుడు. ఈ చంద్రుడు పైకి అలా మంచివాడిలా కనబడతాడు. వీడు మన్మధుడి కంటే క్రూరుడు. నా వియోగాన్ని ఇప్పుడు బాణాలు వేసి గుచ్చుతున్నాడు. ఎంత బాధ పెడుతున్నాడో చంద్రుడు. చిచ్చువలె చంద్రుడు పైకి వచ్చినాడు, చల్లటి గాలులు వణికిస్తున్నాయి. రాడు మురళీ మోహన స్వరాలవాడు, రాడు మురళీ మోహన స్వరాలవాడు, తప్పగే తెంతునని మాట తప్పినాడు. బాధపడుతోందండి. అంతకంతకీ రాధకి నిట్టూర్పులు ఎక్కువైపోయాయి. అది దీని తేల్చలేనటువంటి బాధ. విషాదం అలుముకుపోయింది. పైన వాతావరణం చల్లగా హాయిగా ఉంది. లోపల గుండెల్లో బడబాగ్గిని. భరించలేనురా పసిదానరా, విసిగింపకరా చక్కని దొరా, నన్ను అనుగ్రహించరా, రాధనురా కృష్ణ నిరపరాధనురా, కరుణించరా, ఇక ఈదలేనురా ఈ అగాధ తమోమయ కాలవాహిని అని చెప్పి ఏడుస్తున్నది రాధ. హృదయేశ్వర ఇంకా రావా అని అలా అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది. ఇంతలో ఆమె నీరసంతో కళ్ళు మూసుకుంది. ఇంతలో వెనక నుంచి వచ్చి కన్నులు రెండు చేతులతో ఆమె కన్నులు మూశాడు. మూయగానే ఆవిడ కృష్ణుడి చేతులు తడువుకుని కృష్ణుడు కృష్ణుడు అని అరిచింది. వెంటనే కృష్ణుడు ముందుకు వచ్చేటప్పటికి ఈవిడకి కోపం నటించి లేని కోపం తెచ్చుకొని ఆవిడ అంటోందన్నమాట, హృదయేశ్వర, బృందావనంలో యమునా తరంగ నౌకా విహారాలకి నన్ను రమ్మని నువ్వు ఇంటిలో హాయిగా కూర్చుంటివేమి? ఎంత తడివయ్య నేను వచ్చి ఎప్పటి నుండి వేచి ఉంటిని. ఈ యమునా నదీ తటాన చల్లని గాలిలో వణికిపోతూ ఒంటరిగా ఎంతసేపు అయింది స్వామి. నీ ప్రేయసిని ఉపేక్ష చేతువా ప్రాణేశ్వర, ఇంత నిర్దయపు నితివేళ దయాలు, ఇంతగా చిన్నబుచ్చితి వేళ మహాత్మా, ఇట్లు బాధింతువా నన్ను హృదయేశ్వర అని ఆవిడ వచ్చి రాని అలకతోటి చెప్తోందండి. ఇలాగ సజల నయనాలతో వచ్చి రాని పేరగలగతో ఆ జీవితేశ్వరిని చూచింది రాధ. సరస సంగీత శృంగార చక్రవర్తి, సకల భువనేక మోహన చారుమూర్తి, రాధికా మానస విహార రాజహంస మందహాసముతోట ఒక్కసారి పలికాడండి. ఈవిడింతలా అరుస్తుంటే, ఆలసించుటగా ఆగ్రహం అందితేని. నిజమే రాధా, ఆలస్యమైపోయింది. నీకు కోపం రావడం కూడా సహజమే. ఆలసించుటకు ఆగ్రహం అందితేని
వెలది విరిదండ సంఖ్యలు వేయరాదో. ఈయనకి చాలా అలవాటు ఇవన్నీ. ఎవరైనా కోపడితే నిమిషంలో కూల్ చేయడం ఈయనకి అలవాటు. సత్యభామ కాలుతో ఫెడేయమని తంతే ఆయన అంటాడు, నన్ను భవదీయ దాసుని మొనంబున నెయ్యపు గిన్కపూని తాచిన అది నాకు మన్ననయ్యా. చెల్వగుని పదపల్లవంబు మత్తనుపుల కాగ్రకంటక నితానము తాకిన నొత్తుననుతు నేననియదా అలక మనవు కదా అలక మనవు కదా అని చెప్పేసి అంటాడు ఆమెని కూల్ చేయడానికి. ఏం చేద్దానంటే, నువ్వు నన్ను తన్నినప్పుడు నాకు బాధ ఏం లేదు. అరాళకుంతల నన్ను తన్నినందుకు నాకు బాధ ఏం లేదు, నాకు పైగా గౌరవం కూడా. నువ్వు ఎందుకు దేవో ప్రేమతో తన్నావు, కానీ నేను బాధపడేది ఏంటంటే నీ లేత పాదాలు నా కఠినమైన తల తగిలి నొక్కుకుంటాయని నేను బాధపడుతున్నాను. అలాగే ఈయనకి ఎవరైనా ఎవరో కాదు ఆడవాళ్ళు ఆయనకి 8 అష్టభార్యలు, అది కాకుండా మరి 60,000 మంది భార్యలండి, 16,000 కాదు, అంతమందిని ఆయన ఇలాగ సముదాయించుకొస్తున్నాడు అనమాట. ఆలోచించుటకు అగ్రహం అందితేని వెలది విరిదండ సంఖ్యలు వేయరాదో. మగువ పూబంతితో నన్ను మొదరాదో, కలికి మొలనూలతో నన్ను కట్టరాదో. ఇలా అన్నటప్పటికీ రాధ కొంచెం నవ్వింది. ఇలా కొద్ది నవ్విందో లేదో అందరూ నవ్వారు. మళ్ళా చెప్తున్నారు వినండి సార్. రాధ కొద్దిగా నవ్వింది, అందరూ నవ్వారు. డౌట్ రావాలి కదండి, అందరూ ఎవరని. ఉన్నది ఇద్దరే కదా. అందరూ ఎవరంటే, పక్క నవ్వే ప్రకృతి నవ్వుకున్నది బృందావనంబు, యమున నవ్వుకున్నది చంద్రుడు నవ్వినాడు, విరగబడి తమ పొట్టలు విచ్చిపోవా నవ్వి రాధ తలలోని పువ్వులెల్లా. అవును లేబోయి, కపట మాయా ప్రవీణ, ధీరుడవు, మంచి శిక్షనే కోరినావు. నిత్య సుకుమార సున్నితమైన నీ మేను నాదు చేబంతు దాకిన నలిగిపోదా. సొక్కి సోలిపోయిన నీ మోము నేను చూడగలనా. చేతులెట్లాడు స్వామి నిన్ను శిక్షింప ఎంత నిర్దయరాలను. పంతగించి కృష్ణ నీ చేత మ్రొక్కించుకుంటి ఎంత నిర్దయరాలను. పంతగించి కృష్ణ నీ చేత మ్రొక్కించుకుంటి. నా పూర్వజన్మ వైభవమున నీవు నాకు దక్కినావు. విశ్వసుందర నీ చరణారవింద యుగలి ముద్దుకొని కళ్ళకు అద్దుకుని భాగ్యము నేడు ఈ రాధకు ఒకటికే దక్కింది. అది ఆవిడ యొక్క ఆనందం. ఎంత కారుణ్యమున్నదో ఎంచగలనా. కమలలోచన నీ కటాక్షమందు ఎంత లావణ్యమున్నదో ఎంచగలనా. ప్రేమమయమూర్తి నీ ముద్దు మోములోన ఎంత మాధుర్యమున్నదో ఎంచగలనా. నీ మృదు భాషణములోన ఎంత అమృతంబు గలదో భావింపగలనా. స్వామి నీ మందహాసమున ఎంత మైకము గలదో యూహింపగలనా. నీ అధరామృతమున. ఈ విధంగా వాళ్ళు అవుతోంది. రాధ మీద కృష్ణుడికి ప్రేమ ఎక్కువ, కృష్ణుడి మీద రాధకి ప్రేమ ఎక్కువ ఇప్పటిదాకా తెలీదు. వాళ్ళు ఎప్పుడూ భార్యాభర్తలు కాలేదు, వాళ్ళ నిత్య ప్రేయసీ ప్రేయకులు. ఇది రాధా మాధవీయం అనేటువంటి కదా. శుభ ధామ రామ
నయనాభిరామా నా తండ్రి రామా రఘుకుల మౌలి నీ పద చూడి రఘుకుల మౌలి నీ పద చూడి రాతిని నాటిగా చేసినయా గుండె నిండ కోయని పిలిచిన కొండలే జల జల కరుగునయా సుగుణధామా రామా సాకేత రామ కోదండ రామ పట్టాభిరామ రమణీయ నామ రఘువంశ సోమ రామ దివ్యాతరంగ సరసీతిరంగ మునికల్పపుర రామ వినకోటి తేజ రామ కళ్యాణి రామ రామ కైవల్య రామ రామ శ్రీరామ 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 జై శ్రీరామ్. అందరూ భయపడమండి. యమునా పతి శ్యామ శ్యామ చంద్రజాలిలో యమునా పతి శ్యామ చల్లగాలిలో యమునా కటిపై శ్యామ సుందరు శ్యామ సుందరు సూర్యాలు వదపత్రములపై తేలి తేలి పడు అడుగులవే సూర్యాలు వదపత్రములపై తేలి తేలి పడు అడుగులవే పూల తీవ పొదరిల్లు మాటున పూల తీవ పొదరిల్లు మాటున కొన్ని చోటు వికసించనదే కొన్ని చోటు వికసించనదే చల్లగాలిలో యమునా తటిపై శ్యామ సుందరి మురళి మురళి శ్యామ సుందరి మురళి కరువు కరువుగట దాగి దాగి హరయి కన్నుగవ మురుకులవే కరువు కరువుగట దాగి దాగి హరయి కన్నుగవ మురుగులభి మురిసి మురిసి నా వెనుకరలిసి మురిసి మురిసి నా వెనుకరలిసి కను మూలుసి ఊరుసి కను మూలుసి ఊరుసి చల్లగాలిలో యమునా తటిపై శ్యామ సుందరి శ్యామ సుందరి జై మనం అనుకున్నట్టుగానే కార్యక్రమం ముగించేటప్పుడు
ఇప్పుకున్నాం అనుకున్నాం మేమంతా ఒకసారి ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం పూర్వార్కమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమాంతాత్ ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం పూర్వార్కమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమాంతాత్ ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం పూర్వార్కమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమాంతాత్. ఓం నమస్తే. చెప్పట్లేదు ముగింపు కార్యక్రమం ఉంది. మిగతా వాళ్ళు ఉంటే కాసేపు మాట్లాడుకోండి దయచేసి ఏమైనా ఉంటే ఈ కార్యక్రమం ఇది మనం చేస్తాం. అది ఆర్తి నాన్న సార్ ఎల్లుండి కూడా మరి మీరు ఇంట్లో ఎవరు మాట్లాడతారు? నేను సార్ మురళి గారు ఎల్లుండి కాంతారావు గారు చేసుకుంటారట కన్ఫర్మ్ చేసుకుని లేకపోతే ఏంటని ఇప్పుడు ఉంటే మనం యాక్చువల్గా ఆపేద్దాం. లేనప్పుడు ప్రత్యామ్నాయం మనం చూసుకున్నాం. ఎవరు కన్ఫర్మేషన్ చేస్తారు? మన కళాధర్ గారు అని చెప్తారా? కాంతారావు గారికి ఫోన్ చేసి రేపు పొద్దున్నే వాకింగ్ వస్తారు. ఆయన జరుగుతుంది మళ్ళా మనం సోమవారం నాడు లేకపోతే నేనే చెప్తానండి. అదే అనుకోవటం ఎలా కార్యక్రమం కాంతారావు ఉంటుంది. 100% ఉంటుంది. శుక్రవారం మళ్ళీ సోమవారం నాడు లాస్ట్ ఇయర్ ఆయన వాళ్ళ బ్రదర్ పోయాడు, ఈయన కర్మ చేశాడని అప్పుడు ఈ సంవత్సరం ఆయన మరి ఆయన వాళ్ళ చుట్టాలు వచ్చారు 5 రోజులు మీకు అనుకున్నానంట. ఆయనకి ఆయన ఇంట్లో చుట్టాలు వచ్చారు, నాకు వీళ్ళు కాదు మీకు అనుకోండి అని చెప్పాడు. ఎలాగూ రావాలి కదా, రేపు ఎలాగూ రావాలి పంపించాను. దాన్ని లెవెల్ వస్తుంది. అది కవి దానికి ఎంత స్థలం పడుతుంది? దానికి పెడదాం అలాగే పట్టదు, జాగ్రత్తగా ఉంటాం కోసం అంటే నేను స్థలం అయినాడు ఇక్కడ పెట్టినా ఏం కాదు కాదు ఎవరు తీసుకుంటే ఏడు పెడతా ఉండదు. ఇక్కడ పెడితే పట్టుకోండి, ఎక్కడ పడతారు అదేమో బందపడి రోజు వస్తాను దగ్గర జై శ్రీరామ్.
చాలా బాగుంది వరుసగా ప్రవచనం కాకుండా ఈ ట్రాక్ ఎప్పుడు ఒకటే ఏ కథకి ప్రిపేర్ అవ్వలేదు ఎలాగా అనుకుంటాను పొద్దున్నే మెసేజ్ ఉంది మొన్ననే ఇక్కడ చెప్పాను అనమాట జలక్రీడ్ మాడతారు కదా జలక్రీడ్ ఎప్పుడు పొద్దున్నే టీచింగ్ ప్రొఫెసరా సార్? టీచింగ్ లేదండి నేను బ్యాంకులో మెసేజ్ యా బ్యాంక్ సార్? యా బ్యాంక్? సెంట్రల్ బ్యాంక్ ఎక్కడ బ్యాంక్ సార్? నేను ఎక్కువ రాజమండ్రి అండి రాజమండ్రి హైదరాబాద్ ఎక్కువ అక్కడ మాది అమలాపురం అండి ఓకే గుడ్ నైట్ రవి బాబు
ఎందుకంటే పాలకొచ్చింది ఇవాళ ఊగిపోయారు జనాలు. అదిరిపోయింది. నాకే తెలుసుకుంటున్నాడు మొహాలను చూసి బాగుంటుంది వెంటనే తగ్గించేసుకుంటారు. సూర్యబాబు గారు వచ్చారు, చాలా బాగుంది. ఈ లోపల మధ్యలో కరెంటు పోయింది. సరిగ్గా దీని ఏమంటారు, జలక్రీడలు అవగానే పోయింది. రాధామాధవి ఉంది కదా, అది కూడా చెప్తానండి అన్నాను. ఈలోగా కరెంట్ వచ్చేదాకా ఎవరైనా పాటలు పాడండి అన్నారు. ఒకటి రెండు పాటలు పాడారు ఎవరెవరోను. అప్పుడు కరెంట్ వచ్చింది. కరెంట్ వచ్చాడు. కష్టపడి తయారు చేస్తున్నట్టు కష్టపడి తయారు చేసుకున్నందుకు బాగానే వచ్చింది. ఏదో పాటలు అది ఏదో బలి పాటలా పాడుకుంటే బాగుంటుంది. చూసినట్టు లేదేమో, పొద్దున్నే పంపించారండి అన్నాడు. సరే నేను చూసుకొని చెప్తాలే అన్నాను. చూసుకుని ఎంత పంపించాడో ఏంటో. 216,000 పంపించాలి.